సామర్థ్యం కలిగిన మహారాజు. కీర్తన మూడవ కీర్తన మొదటి 5 మొత్తం అధ్యాయం అంతా 5 పుస్తకాలు ఉంది. అందరం కలిపి సమస్త దేశంలాగా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించు, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించాడు, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు. మూడవదిగా జెఫన్యా గ్రంథం 774 పేజీ. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 17 వరకు మనం అందరం కలిపి చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకు, సియోను ధైర్యం తెచ్చుకును, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామములో ఈ కాల సమయంలో మీ పాద సన్నిధిలో ఇంతవరకు మీ పరిశుద్ధమైన నామాన్ని కీర్తన ద్వారా గణపతి మహిపరిచే కృపించినందుకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, మీ జింగల వాక్యాన్ని నాతో ఆరాధన నిమిత్తం ధ్యానించుకోవడానికి మీ కృప అనుగ్రహించిన ఏ రీతిలో ఆరాధించాలంటే ఆరాధన వర్తమానం మా హృదయాలకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి ఆత్మతో సత్యంగా ఆరాధించే కృప అనుగ్రహించే తండ్రి వంటి మా ప్రభాది నుంచి అంతరం మీరే మహిమ పొందమని మా కొద్ది ప్రార్థన మా ప్రభు నామములో వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే జెఫన్యా గ్రంథంలో సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఇక్కడ తాను మీకు విధించిన శిక్ష యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఏంటి ఆ శిక్ష? ఎందుకు ఈ శిక్ష వచ్చింది అంటే, మనం రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇక్కడ
దేనికి వచ్చింది ఇక్కడ చెప్తున్నాడు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించెను అంటే, మరణం ఎలా వచ్చిందంటే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం లోకంలోనికి ప్రవేశించింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రవేశించను అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. అందరూ కూడా మరణం సంప్రాప్తం అంటే మనుషులందరూ పాపం చేసినందున. ఒక మనిషిని అడగండి, నువ్వు పాపం చేసి, నేనేం పాపం చేశాను, నువ్వు చూపి నా పాపాన్ని అంటారు అనరా? ఒక మనిషిని బజార్ వెళ్ళే మనిషిని ఏందయ్యా నువ్వు పాపం చేసావని అన్నాను. నేనేం పాపం చేశాను, నేను చేసి చూపించాను, నేనేం పాపం చేశాను. ఇక్కడేమంటున్నాడు, మనుషులందరూ పాపము చేసినాను. మనుషులందరూ ఎందుకంటే ఆ మనుషుల పుట్టుకలోనే పాపం ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, అలాగ నేను మనుషులందరూ పాపము చేసినందు మరణము అందరికీ సంప్రాప్తమైన. ఇక్కడ 14వ వచనంలో అంటాడు, ఆయనను చెప్పండి, ఆయనను ఆదాము చేసిన అతిక్రమను బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. మరణం వారి మీద ఏలింది అంటున్నాడు. మోషే వరకు మరణం ఏలింది. మోషే వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే ధర్మశాస్త్రం వచ్చింది. మోషే వరకు ఎలా ఉందంటే మరణం అందరిని ఏలిందని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క 16వ వచనం కూడా చదవమ్మా. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానం కలుగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై సాలమ్మ శిక్షావిధికి కారణమైన. ఇది శిక్ష అంటే. అక్కడ ఏమంటున్నాడు, మీకు రావలసిన శిక్ష నేను కొట్టివేసి ఉన్నాను అంటాడు. ఏంటంటే ఈ యొక్క శిక్ష ఏంటంటే, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించానో మనుషులందరూ పాపం చేసినందువలన అందరికి కూడా మరణం సంప్రాప్తమైంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడేమంటున్నాడంటే, ఈ యొక్క 15వ వచనంలో ఏమంటున్నాడు, ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన. ఒకని అపరాధం ఏంది? ఈ యొక్క అపరాధం అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క 16వ వచనంలో మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు. పాపము చేసిన ఒకని వలన ఏంటి ఆ పాపం అంటే, ఇక్కడ మనం ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చదవమ్మా. ఆదికాండం 2వ అధ్యాయం 16-17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తినదమున నిత్యముగా సత్యదమని నరునికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా, ఈ యొక్క తోటలో ఉన్న ప్రతి ఫలవృక్షాలు నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినం నిత్యముగా చచ్చెదవు. అంట. కాబట్టి నిత్యముగా చచ్చెదవు అంటే మరి తన యొక్క ఆజ్ఞని కాపాడుతున్నాడా? కాపాడుకోవాలి. ఏమంటున్నాడంటే, ఈ యొక్క మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. మొదటి యోహాను పత్రిక, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించే పాపం అన్నాడు. దేవుడు ఇక్కడ ఏం చేశాడు, ఆదాంకి ఏం చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా, నువ్వు ఈ వృక్ష ఫలాలు అన్నీ తినొచ్చు, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు నువ్వు తినకూడదు. దినం నిత్యంగా నీవు చచ్చెదవంటే తను ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి సామెతల గ్రంథం 19:16 సామెతల
సామెతల గ్రంథం 19 అధ్యాయం 16 వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్త గుండువాడు చచ్చును. ఇక్కడ తేటగా చెప్తున్నాడు. ఆజ్ఞ కాపాడుకునేవాడు బ్రతుకుతాడు, ఆజ్ఞ అతిక్రమించిన చస్తాడని ఇక్కడే చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క ఆదాం ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించి ఈ యొక్క పాపాన్ని లోకంలోనికి తీసుకొచ్చిన వాడికి ఉన్నాడు. కాబట్టి రోమపత్రిక, ఇదే రోమపత్రిక 7వ అధ్యాయం 13, 14 చదవమ్మా. అట్లా రాదు. అయితే పాపము ఉత్తమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమొక్క నిమిత్తము అది నాకు మరణకరమాయను. ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్నాడు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తం, అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తం అది నాకు మరణకరమాయను. ఆజ్ఞ యొక్క ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో అది పాపంగా మారిపోయింది. పాపంగా మారిపోయి ఇక్కడ మరణానికి దారి తీసింది. కాబట్టి ఇక్కడ ఏం సెలవిస్తూ ఉన్నాడంటే ఈ యొక్క 18, 19 వచనాలు కూడా చదువమ్మా. అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, తను మేలు చేయాలని చూస్తున్నాడంట. ఇక్కడ అదే చెప్తున్నాడు. అక్కడ ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయనిచ్చినది చేయక ద్వేషమునే చేయుచున్నాను. ఇచ్చేంపదాన్ని నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనది కొంచెం కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాను. నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక కీడు చేయగోరని కీడు చేయుచున్నాను. తను హృదయంలో ఏమైంది? తన మనసులో తను మేలు చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది తన వలన కాటలు. ఆ మేలు చేయక ఏం చేస్తున్నాడు? కీడే చేస్తున్నాడు. అలాగే మనుషులు కూడా ఏం చెప్తారంటే, అయ్యా నువ్వు ఇది చేయొద్దని చెప్పామనికి, ఏదో ఒక మాట చెప్పామనికి, ఈ మాట తీసుకెళ్ళి దాన్ని 2 మాటలకి ఇంకొక వ్యక్తికి చెప్తారు. అది ఈ మాట వెళ్ళిపోయి వేరే మాటకు మారిపోద్ది అక్కడికి వెళ్ళేది. ఇక్కడ అదే మంచి చేయాలని ఏమన్నా అనుకుంటున్నాడు, కానీ అది మంచి చేయక ఏం చేస్తున్నాడు? చెడే చేస్తున్నాడు. మంచిది నాలో నివసింప లేదని నేను ఎరుగుతున్నా అంటున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ 14 వచనంలో ఏమంటాడంటే, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శరీరం ఎలా ఉందంటే పాపంతో నిండుకొని, పాపపు ఆలోచనలు, పాప తలంపులు, వీటన్నిటితో నిండుకొని నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగున్నాను. ఎరగకుండానే తప్పులు చేస్తున్నాడు. మనం తెలియకుండా తప్పులు చేస్తామా చేయమా? మనం ముందు అనుకోకుండా అబద్ధం ఆడతాం, ఆడమా? అనుకోకుండానే అబద్ధం. అలాగే అబద్ధం పాపమే. ఇక్కడ ఏమంటున్నాడు? తను ఎరుక్కే చేస్తున్నాను అంటున్నాడు. అంటే శరీరం మంది ఏది మంచిది కూడా నివసింపదని నేను ఎరుగుతున్నాను. మరి ఇక్కడ ఈ విధంగా సెలవిస్తూ ఉంటే ఇక్కడ ఎఫెసీ పత్రిక ఉండమ్మా, ఇదే వచనంలో ఇంకొకటి చదువుతాను. 23వ వచనం చదువమ్మా. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయములలో
మనలోనున్న పాపమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఇక్కడ మనసు హృదయం ఏం చేస్తుందంటే ఈ యొక్క శరీరాన్ని లోపరుచుకుంటుంది. లోపరుచుకొని మరణకరమైనటువంటి పాపంలోనికి తీసుకెళ్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఏమంటున్నాడంటే ఎఫెసీ 2:3 చదువమ్మా. ఎఫెసీ పత్రిక 2:3. ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించు కడమవారి స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోయింది. దేవుని ఉగ్రతకి పాత్రలు. ఎందుకంటే మనస్సు ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మునుపు ప్రవర్తించు కడమవారి స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకి పాత్రలు అయిపోయాం. అంటే పాపానికి ఎప్పుడైతే అమ్మబడ్డామో పాపం వల్ల జీతం మరణం, అట్టి మరణానికి మనం చేరువై ఉన్నాం. కాబట్టి ఇక్కడ రోమాపత్రికలో ఏమంటున్నాడంటే 24 చదవమ్మా. రోమాపత్రిక 7:24. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఇక్కడ బాధపడుతున్నాడు. అనుకోకుండా పాపం చేశాడు. పాపం శరీరం ఈ యొక్క మనసు ఏం చేసింది? శరీరాన్ని లోపరుచుకొని చేయకూడని పాపం చేపించింది. చేసినాక చూసుకుంటుంటే వెనకాల చూస్తే అంతా మరణానికి పాత్రుడయ్యాడు. పాత్రుడై ఇప్పుడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నుండి నన్ను ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? నా వల్ల కావట్లా. నన్ను ఎలా విడిపిస్తారు? ఈ యొక్క మరణంలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని అంటే ఈ యొక్క ఇప్పుడు ఎఫెసీ పత్రిక, ఇదే ఎఫెసీ పత్రిక 2:4 చదవమ్మా. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన. అక్కడ ఏమన్నా పౌలు గారు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరమును నుండి నన్ను ఎవరు విడిపిస్తారని తను నిస్సహాయుడుగా ఉండి ప్రాధేయపడుతున్నాడు. ఎవరికి ఎవరు తీర్చలేని దాన్ని గురించి తను ఎంతో బాధపడుతూ వ్యాకులు పడుతూ ఉంటాడు. అయితే దేవుడు ఎలా ఉన్నాడంటే, అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎవరు ఈ లోకంలో ఎవ్వరు కూడా మరణాన్ని నుంచి విడిపించేవారు ఎవ్వరు కూడా లేరు. ఒక్క దేవుడు తప్ప ఎవ్వరు కూడా లేరు. అందుకని ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఈ ఎఫెసీ పత్రిక 2:12 చదవమ్మా. ఆ కాలమందు ఇశ్రాయేలుకు సహపౌరులము కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఎలా ఉన్నావు? ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది? ఇశ్రాయేలు పౌరులు అంటే ఆశీర్వాదించబడిన జనాంగములో మనము చేరక ఇక్కడ పరజనులను, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులు. పరదేశులు అంటే బయట వారు, పరులు అంటే బయట వారు. పరజనులను, పరదేశులను, వాగ్దానం అంటే మనకి తెలియదు కదా. వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేదు. ఒకప్పుడు మనకి నిరీక్షణ ఉందా? మనం పరలోకం వెళ్తామనే నిరీక్షణ ఉందా? మరణానికి, పాపం అనే మరణంలో చుట్టుకుపోయి పాప బంధకాలతో పట్టబడి మన మీద పాపం ఏలుతూ మరణానికి మనల్ని దారితీస్తూ ఉంది.
అదే కదా అంటున్నాడు, ఇట్టి మరణం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని పౌలు గారు అంటున్నాడు కదా. కాబట్టి దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మన పాపంలో అపరాధం చచ్చిన మనలను ఆయన క్రీస్తులో కూడా తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు, క్రీస్తులో బ్రతికించాడు, క్రీస్తులో. కాబట్టి దేవుడు దూరస్తులైన క్రీస్తుకు దూరస్తులై, ఇక్కడ ఇదే వచనంలో చదువుతాను, 12వ వచనం, ఎఫెసీ పత్రిక 2:12వ వచనంలో చదువుతాను. పరజనులు నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, అంటే క్రీస్తు రక్తము వలన, ఆయన రక్తంలోనే ఈ యొక్క పాపానికి పరిహారం ఉంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచేది. ఆయన రక్తం ద్వారా ఏమయ్యాం మనం ఇప్పుడు పవిత్రపరచబడి క్రీస్తులోకి వచ్చాం, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే ఆ క్రీస్తు రక్తంలో మనల్ని కడిగి ఆయన బిడలుగా చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, క్రీస్తు రక్తం వల్ల మీరు సమీపస్తులై ఉన్నారు అని అంటున్నాడు ఇక్కడ. అలాగే క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారని చెప్తున్నాడు. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉన్నాము, అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాం. అంటే ఈ యొక్క సాతాను యొక్క సాతాను అధికారములో మనం ఉండి ఎలాగా మన యొక్క జీవితం ఎలా ఉందంటే, ఇక్కడ అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. విడుదల ఎక్కడొచ్చింది? యేసు ప్రభు రక్తములో విడుదల వచ్చింది. ఆయన రక్తములోనే మనకి విమోచన కలిగింది. కాబట్టి ఆయన రక్తంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన, మనగా పాప క్షమాపణ కలుగుతుంది. ఎవరి వల్ల కలిగింది? యేసుక్రీస్తులో కలిగింది. మనకి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి విమోచన, విడుదల కలిగింది. కాబట్టి మనకి ఏదైతే ఆది ఆదాములో నుండి సంక్రమించిందో ఆ పాపాన్ని తీసివేస్తానికి ఈ లోకంలో ఎవ్వరు కూడా అధికారం లేదు. కానీ ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఆయన, అందుకనే ఆ పత్రికలు ఏమన్నాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మన పాపముల చేత చచ్చిన వారమైన తన మహాప్రేమ చేత క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఇక్కడ మనకు శిక్ష రావాల్సిన శిక్షణ ఏం చేశాడు? ఆయన తీసివేశాడు. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన, మనగా మన పాప క్షమాపణ కలుగుతున్నది. అంతేకాదు ఇక్కడ రోమా పత్రిక 5:19వ వచనం కూడా చదవము. రోమా పత్రిక 5:19వ వచనం. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఒకని అవిధేయత, ఆది ఆదాము అవిధేయత, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి విధేయత. ఎలాంటి విధేయత చూపించాడంటే, శిలువ మరణము పొందునంతగా విధేయత. శిలువ మరణం, మనం ఒక దెబ్బ కొట్టి మనం ఊరుకుంటామా? ఒక దెబ్బకే మనం ఊరుకోలేము, ఒక మాటకే ఓర్చుకోలేము. యేసు ప్రభు చూసారా, ఆయన్ని ఆ యొక్క పిలాతు యొక్క ఇస్కరియోతు ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో అప్పుడు దుమ్మిగ మీద పడి అక్కడ ఏం చేశారు, పట్టుకొని శిష్యులందరూ చెదిరిపోయారు. ఒక్కడ పట్టుకొని ప్రధాన యాజకుని ఇంటి దాకా ఈడ్చుకెళ్ళారు. ఈడ్చుకెళ్ళేది ఎవరిని ఈడ్చుకెళ్తారు? చచ్చిపోయిన కుక్కని ఈడ్చుకెళ్తారు.
యేసు ప్రభునట్ట ఈడ్చుకెళ్ళారు, ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి ఈడ్చుకెళ్ళారు. ఈడ్చుకెళ్ళిన వాళ్ళు అంతా ఊరుకున్నారా? ముఖం మీద ఉమ్మేశారు, ముఖం మీద కొట్టేసి కొట్టారు, కొట్టి చుట్టూ బీకారు. ఎంత అపహసించారు. అయినా నోరు తెరవరు. ఎందుకంటే మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలంటే ఆయన ఆ యొక్క శిక్ష అంతా, ఆ కలువరి శిలువలో పొందిన ఆ యొక్క శిక్ష మనం వర్ణించలేము. ఆ యొక్క శిక్షణ అది అసలు తలుచుకుంటే, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూశారు కదా, దాంట్లో ఎంత భయంకరంగా ఉంటుంది. అసలు చూస్తుంటేనే భయం పుడతా ఉంటుంది, ఏడుపు ఇక తట్టుకోలేము. అలాంటి అంతా చిత్రీకరించారు. అది దేవుడు రియల్గా చేశాడు. అది అంటే సినిమా రియల్గా యేసు ప్రభుని మరి కొరడాలతో కొట్టి చీలుస్తుంటే ఆ రక్తం దారులు కారుతా ఉంటుంది, దారులు కారుతా ఉంటుంటే ఆ సొగసు. అందుకనే యెషయా గ్రంథం 53, సొగసైన స్వరూపమైన లేదు, మనుషులు చూడనల్లని వాడుగా వికారుండి అయిపోయాడు అన్నమాట. చూడనల్లని వాడుగా ఎందుకు అయ్యాడు? ఆయన ఏమన్నా పాపం చేశాడు? ఆయన ఏమన్నా ఎవరినన్నా ఒక మాట అన్నాడా? ఆయన అంత చేసినా కానీ తన నోరు తెరవలు. ఎందుకు తెరవలా? ఆయన దేవాతి దేవుడు. నోరు తెరిచాడంటే అందరూ భస్మైపోతారు. కానీ నీ కొరకు, నీ పాపం, నా పాపాన్ని అక్కడ ప్రాయశ్చిత్తం బలిగా అర్పించాడు ఆయన. ఆ రక్తం ద్వారానే పాప శుద్ధి కలుగుద్ది. ఆయన రక్తం కారకపోతే మనకు పాపానికి శుద్ధి లేదు. మరి ఆది ఆదాములో ఏదైతే ఆజ్ఞ అతిక్రమించాడో, అతిక్రమం వలన ఎట్లయితే మనుషులకి అందరికీ మరణం సంప్రాప్తమైందో, ఆ మరణం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అన్నాడు పౌలు గారు. ఇట్టి మరణంలోనైనా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవరు విడిపిస్తారు? విడిపించేవాళ్ళు ఎవరు లేరు. ఆ దేవాతి దేవుడే తన కుమారుని, ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆయన మరణానికి అప్పచెప్పాడు. ఆ శిలువ మరణానికి తండ్రి ఏదైతే చెప్పాడో, అక్కడ ఆదాము చెప్పిన మాట ఏం లేదు, ఇక్కడ తండ్రి చెప్పిన మాట ఎవరున్నారు? యేసు ప్రభు తన ఏకైక కుమారుడు నోరు తెరవల నీకోసం, నా కోసం. ఆ కలువరి శిలువలో రక్తం కారుతా ఉంది, చుట్టి పీకారు. ముళ్ళ కిరీటం ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే తల, ఇప్పుడు చూడండి చిన్నది గుచ్చుకుంటే ఎంత పొడి వస్తుందో, ఆ ముళ్ళ కిరీటం తలకు గుచ్చితే ఆ రక్తం అంత దారులు కారిపోయి అంత సీగిపోయి ఉంది. మరి ఒళ్ళంతా రక్తం నిండిపోయి ఉంది. మరి ఎంత చింతాక్రాంతుడయ్యి అక్కడికి వెళ్ళిన కలువరి శిలువ మళ్ళీ బరువు కొరడా కొట్టేదే కాకుండా బరువు, శిలువ బరువు మోసుకుంటూ కొండపైకి వెళ్ళాలంటే మెడక మీద ఉంటా, కొండ కింద ఉంటుందా, సాదా స్థలం కాదు కదా. అది ఎక్కి వెళ్ళాలి, కొండ అంటే ఎక్కి వెళ్ళాల్సింది. మరి ఈ బరువు వేసుకొని మొయ్యలేని మన పాపం, ఎన్ని పాపాలు మనం రోజుకి ఎన్ని పాపాలు చేస్తాం మనకే లెక్కలేదు. మన బ్రతుకులో ఎన్ని పాపాలు చేసి ఉంటాం. మరి లోక పాపం అంతా ఎంత మొయ్యలేని భారం. ఆ భారాన్ని అంతా శిలువపై వేసుకున్న ఆ కలువరి శిలువలో నీ కొరకు, నా కొరకు నోరు తెరవల. తండ్రికి ఇచ్చిన మాటని విధేయత చూపించాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తన ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు బలిగా అర్పించాడు. ఆయన బలి అర్పణ ద్వారా మనకి విడుదల, విమోచన వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వచనంలో 8వ అధ్యాయం 1వ వచనం చదువుమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాడు. ఏదైతే ఆదంలో సంక్రమించిన యొక్క పాప మరణాన్ని నుంచి మనకి విడుదల రావాలంటే ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో మనకి విడుదల కలిగింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జపన్య గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు ఇప్పుడు చదువుమ్మా. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా మా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఇప్పుడు ఇక లేదు మనకి. ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. మీకు రావాల్సిన శిక్ష నేను కొట్టివేసి. కాబట్టి సియోను నివాసులారా సంతోషించుడి, ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి.
శత్రువులను ఎల్లగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య